అండ్ ఈవెన్ మోదీ ఫ్రాన్స్ టూర్ కూడా చాలా అద్భుతంగా సాగింది. AI సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆయన ఇచ్చిన స్పీచ్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. అండ్ ఫ్రాన్స్తో పలు ఒప్పందాలు కూడా జరిగాయి. అండ్ ఫ్రాన్స్తో మన బంధం కూడా ఇంకా హైయెస్ట్ లెవెల్కి చేరుకుంది అని మన విదేశాంగ శాఖ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. సో ఫ్రాన్స్ పర్యటనని మీరు ఎలా చూస్తారు, ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భారతదేశము ఫ్రాన్స్ ఇద్దరు కలిసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్కి కో-హోస్ట్ చేశారు. ఓకే, వీళ్ళిద్దరు కలిసి దీన్ని చేశారు. సరే, అక్కడ మనకు అన్ని రమారమి 100 దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారు. దాంట్లో ఈవెన్ JD Vance అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా వచ్చారు అక్కడికి. బేసిక్గా ఏంటంటే నేను రెస్పాన్స్ మనం చూస్తే కనుక చైనాలో డీప్ సీక్ రాగానే లిటరల్గా మిగతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వణికిపోయాయి. లిటరల్గా డీప్ సీక్ వచ్చిన తర్వాత ఇది ఒక టోటాలిటేరియన్ రిజీమ్స్ నిరంకుశ ప్రభుత్వాల చేతుల్లోకి వెళితే ఇది దీని దుర్వినియోగమై ఇది చాలా కంటకంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. దీనిని మానవాళికి ఉపయోగపడే దిశగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలి అన్నటువంటి అంశంతో ఈ చర్చలన్నీ జరిగినాయి. మోదీ గారు కూడా ఏమన్నారంటే దీన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. దీని యొక్క కంట్రోల్షిప్, దాని మీద సెన్సర్షిప్ కానీ, దీంట్లో మనం ఇచ్చేటువంటి డేటా కానీ ఎలా ఇస్తున్నామో దాని దిశగా ఇది ప్రభావం కూడా ఉండబోతుంది. కాబట్టి మనం అందరూ కలిసి పారదర్శకంగా దీన్ని చర్చించి వీటిని అన్నింటినీ కూడాను మానవాళి యొక్క అభ్యుదయానికి వాడుకోవాలి అన్న యాంగిల్ ఆయన తీసుకున్నారు. ప్లస్ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి అంత క్షమత లేదు, వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ లేదు. కాబట్టి ఓపెన్ AI సోర్స్ కింద పెట్టి వీళ్ళకి కంప్లీట్ యాక్సెస్ ఇవ్వాలి అన్న దిశగా ఆయన థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఛాంపియన్గా ఆయన ప్రవర్తించి మాట్లాడారు. సరే, JD Vance ఏమో ఆయన అమెరికన్ ఫస్ట్ అన్న దిశగా అమెరికాలో కాకుండా ఇంకెవరైనా చేస్తే కనుక మేము దాన్ని అడ్డుకుంటాము, వాళ్ళకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయము, చిప్స్ ఆపేస్తాము, మా దగ్గర ఉన్నటువంటి హై ఎండ్ టెక్నాలజీ అమెరికాలో మాత్రమే ఉంటుంది, అమెరికాని బేఖాతరు చేసి ఎవరైనా చేస్తే వాళ్ళని మేము ఎదగనివ్వము, ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని JD Vance ఇచ్చారు. కానీ కీలకమైనది ఏంటంటే కనుక ఇది మనకు చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వాళ్ళ ప్రోగ్రెస్ ఉన్నదో దానిని కౌంటర్ చేయడానికి డెమోక్రాటిక్ దేశాలన్నీ కూడా కలిసి వస్తున్నాయి అన్నది మేజర్ ఈ యొక్క సమ్మిట్ గురించి మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్. రెండవది, పాకిస్తాన్ లాంటి దేశాలను ఇన్వైట్ చేయలేదు ఇక్కడ. అవి కూడా టెక్నికల్ డెమోక్రసీనే, కానీ వాటిని ఇన్వైట్ చేయలేదు ఇక్కడ. అది అర్థం చేసుకోవాలి. సో దీంట్లో డెమోక్రాటిక్ దేశాలు మాత్రమే ఇన్విటేషన్, అంటే డెమోక్రాటిక్ క్రెడెన్షియల్స్ ఉన్న దేశాలకు మాత్రమే అక్కడ పెద్దపీట వేశారు. తర్వాత ఈ విజిట్లో చాలా కీలకం, సరే స్కార్పియన్ న్యూక్లియర్ సబ్మరీన్స్ సంబంధించి కానీ, రఫైల్ మన నేవల్ వర్షన్స్ గురించి కానీ, ఇతరత్ర అస్త్రాలకు సంబంధించి కూడా చర్చలు జరిగినాయి మకరాన్ తోటి. కానీ ఆప్టిక్స్ ఏంటంటే మకరాన్ మోదీ గారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఆయన ఇంకే అధినేతను రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు జస్టిన్ ట్రూడో వచ్చారు అక్కడ, ఇలా చాలామంది వచ్చారు. వాళ్ళని ఎవరిని కూడా రిసీవ్ చేసుకోవడానికి ఇమ్మాన్యుయల్ మక్రాన్ వెళ్ళలేదు. కానీ మోదీ గారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. మోదీ గారిని రిసీవ్ చేసుకోవడమే కాదు, ఈయనతో పాటు అదే ఫ్లైట్లో కూర్చొని ఇద్దరు మర్సాయికి వెళ్ళారు. మర్సాయిలో భారత దౌత్య రాయబార ఆఫీస్ని ఓపెన్ చేశారు ఇద్దరు కలిసి. తర్వాత మళ్ళీ మోదీ గారు మర్సాయి నుంచి వాషింగ్టన్ DC వెళ్తుంటే ఆయనని అక్కడి నుంచి ఫేర్వెల్ ఇచ్చి సెండ్ ఆఫ్ చేసింది కూడా ఇమ్మాన్యుయల్ మక్రాన్ స్వయాన ఎయిర్పోర్ట్కి వచ్చి పంపించారు మోదీ గారిని. ఇది ఆప్టిక్స్ అందరూ చూశారు, చాలా అద్భుతంగా ఇవి జరిగినాయి. దీని వెనకాల కారణం ఏంటంటే ఒక చిన్న స్టేట్మెంట్ అందరూ ఎంతమంది గమనించారో నాకు తెలియదు, కానీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఆ స్టేట్మెంట్లో ఏంటంటే బోత్ ద కంట్రీస్ విల్ వర్క్ ఫర్ స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ ఎవరికి వ్యతిరేకంగా? అమెరికాకి వ్యతిరేకంగా. ఓకే, అమెరికా పేరు చెప్పలేదు, కానీ స్ట్రాటజిక్ అటానమీ మేము మెయింటైన్ చేస్తాము అని వచ్చిన స్టేట్మెంటు అమెరికాకి వ్యతిరేకంగా. డొనాల్డ్ ట్రంప్ హయాంలో డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి చర్యలను మనం ఎలా కౌంటర్ బ్యాలెన్స్ చేయాలి అని ఇద్దరు చర్చించుకుంటున్నారు. ఈరోజు మనకు రష్యా కంటే కూడా ఎక్కువ మైత్రి ఫ్రాన్స్తో ఉన్నది. సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ ప్రేరేపిత చైనా కానీ, ఎవరైనా కానీ మనకు వ్యతిరేకంగా ఏ రెజల్యూషన్ తీసుకొచ్చినా దాన్ని కండ్లు మూసుకొని వీటో చేసేది ఫ్రాన్స్. రష్యా కూడా వీటో చేస్తుందో లేదో మనకు చెప్పలేము మనం, ఎందుకంటే చైనా ప్రభావం మీద, చైనా ఇన్ఫ్లుయెన్స్ తోటి కొన్నిసార్లు వాళ్ళు అబ్స్టైన్ చేయొచ్చు వీటో చేయకుండా. కానీ ఫ్రాన్స్ మాత్రం కళ్ళు మూసుకొని మన సమర్థనకి మనకు వ్యతిరేకంగా వచ్చేవాడిని కూడా వీటో చేస్తుంది అది. కాబట్టి ఈరోజు మనకు ఉన్నటువంటి దేశాల్లో ఎక్కువ మైత్రి ఎవరితోనే ఉందంటే అది ఫ్రాన్స్తోనే ఉంది మన. కరెక్ట్.
చాలా క్రిటికల్ టెక్నాలజీస్ మనకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అమెరికాని కూడా కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి మనకి ఫ్రాన్స్ చాలా మనకు కీలకం. వాళ్లకు నేటోలో, యూరోపియన్ యూనియన్లో, అమెరికన్ G7 లాంటి కూటముల్లో ఇరుక్కుపోయింది ఫ్రాన్స్. వాళ్ళకి స్వతంత్రం లేకుండా ఉన్నారు వాళ్ళు. ఓకే, అమెరికాకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడాలంటే కనుక వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. భారతదేశంతో మైత్రి చేయడం వల్ల ఆ యొక్క అవకాశం వాళ్ళకి ఉన్నది వాళ్ళకి. అందుకని ఇమ్మాన్యుయల్ మక్రాన్ మోదీ గారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకని ఇమ్మాన్యుయల్ మక్రాన్ మోదీ గారి స్టేట్మెంట్లో స్ట్రాటజిక్ అటానమీ గురించి మాట్లాడారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఆ యొక్క విజిట్ చాలా చాలా కీలకమైన విజిట్ అది. రేపటి రోజు కోర్స్ ట్రంప్ 4 సంవత్సరాలు ఉంటారు, తర్వాత పరిస్థితి ఏంటి? సో లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ అన్నీ కూడా వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని దీవులు ఫ్రాన్స్ కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి లిటరల్గా చెప్పాలంటే ఫ్రాన్స్ కూడా ఒక ఇండో పెసిఫిక్ దేశం కిందన మనం భావించవచ్చు. ఇండో పెసిఫిక్ ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్రాన్స్తో మనకు ఉన్నటువంటి మైత్రి వల్ల మనం అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, నేటో ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వీటిని అన్నిటి కూడా కౌంటర్ బ్యాలెన్స్ చేయగలిగినటువంటి ఒక ఆపర్చునిటీ మనకున్నది. ఓకే, అందుకని ఈ విజిట్ అన్నది చాలా కీలకమైన విజిట్. ఈ యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది స్పష్టంగా కనిపించింది ఆప్టిక్స్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.